వెల్కమ్ టు N45 న్యూస్ కొత్తగూడెం. భారత సేవారత్న పురస్కారం 2024 అవార్డు అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ సర్కిల్ బ్లడ్ డోనర్స్ మోతే కృష్ణ పాషా. తాసుబెల్లి ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలను గుర్తించి అవార్డులను అందజేశారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ సర్కిల్ బ్లడ్ డోనర్స్ మరియు ఐక్య తల్లిదండ్రుల సంఘం రక్తదాతల విభాగం జిల్లా చైర్మన్, వైస్ చైర్మన్ మోతే కృష్ణ పాషాలు, తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ శంకర్ నాయుడు మరియు సభ్యురాలు వెంకటలక్ష్మి చేతుల మీదుగా భారత సేవారత్న పురస్కారం 2024 అవార్డు జ్ఞాపిక ప్రశంసాపత్రం అందుకున్నారు. సమాజ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి భారత సేవారత్న పురస్కారం 2024 అవార్డు అంకితం చేస్తున్నట్లుగా ఆయన అన్నారు. ఈ అవార్డుకు ఎంపిక చేసిన తాను బెల్లి ఫౌండేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యత కలిగిన సంఘం రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు అభినందించారు. వెల్కమ్ టు N45 న్యూస్. గిరిజన రైతు ఉత్పత్తిదారుల మ్యాక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు కాఫీ గిట్టుబాటు ధర, కిలో కాఫీ పార్చిమెంట్ $250, కిలో గుళ్ళ $140. ఆ సంస్థ చైర్పర్సన్ పరధాని విజయ వెల్లడి. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం ఎం నెట్టపుట్ట గ్రామంలో గిరిజన రైతు సేవ మరియు ఉత్పత్తిదారుల మ్యాక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2017 నవంబర్ 10న ఎం నెట్టపుట్ట గ్రామంలో కాఫీ కొనుగోలు, కాఫీ పరిశోధన, ఇతర రాష్ట్ర అయినటువంటి బెంగళూరు, టాటా కాఫీ ఎగుమతి చేయటం జరుగుతుందని గిరిజన రైతు సేవా ఉత్పత్తిదారుల మ్యాక్స్ లిమిటెడ్ చైర్పర్సన్ పరధాని విజయ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గత సంవత్సరం కాఫీ 180 టన్నుల పార్చిమెంట్, 120 టన్నుల గుళ్ళ టాటా కాఫీ బెంగళూరుకు ఎగుమతి చేయటం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 24 టన్నుల పార్చిమెంట్, 15 టన్నుల గుళ్ళ బెంగళూరుకు ఎగుమతి చేసి అమ్మకాలు జరిగిందని ఆమె వెల్లడించారు. ఈ కాఫీ చిన్న పరిశ్రమలో 3000 కుటుంబాలు, 360 స్వయం సహాయక సంఘాలు, 10 రైతు మిత్ర గ్రూపులు అనుబంధం ఉందని ఆమె పేర్కొన్నారు. ఎంతో మంది స్థానిక గిరిజన ప్రాంత గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నామని ఆమె వెల్లడించారు. ప్రస్తుత కాఫీ రేటు పార్చిమెంట్ $250, గుళ్ళ $140 కొనుగోలు చేస్తున్నామని ఆమె తెలియజేశారు. ప్రస్తుతం 15 టన్నుల పార్చిమెంట్, 15 టన్నుల గుళ్ళ బెంగళూరు రాష్ట్రానికి ఎగుమతి చేయటానికి సిద్ధంగా కాఫీ సరుకు ఉంచటం జరిగిందని ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నా పేరు నమస్కారము, విజయ పరదాని. ఎంనిటపుట్టు రైతు సంఘానికి చైర్పర్సన్ని. మనము 2017లో మా తల్లి సంస్థ అయిన కోల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము నాబార్డు ఆర్థిక సహాయంతో మన ఎంనిటపుట్టు రైతు సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా 2018-19లో మనము కాఫీ, మిరియాలు, పసుపు మనము ఆ సంవత్సరంలో మనం బిజినెస్ చేయడం జరిగింది. తద్వారా మనము ఆ ఇయర్ నుంచి కంటిన్యూగా ఈ ఇయర్ వరకు 2023-24 వరకు ఇలాగ 4 సంవత్సరాల వరకు కాఫీ, మిరియాలు, పసుపు మీద మనం చేయడం అనేది జరుగుతుంది మన రైతు సంఘం నుంచి. అలాగే మనకి ఈ రైతు సంఘం ద్వారా రైతులకి మనకు గిట్టుబాటు ధర, తూకంలో మోసం లేకుండా, అలాగే రైతే నేరుగా మన రైతు సంఘానికి వాళ్ళు మన ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేసి పలానా ఊర్లో ఇన్ని టన్స్ ఉన్నాయనేసి వాళ్ళే మనకు రైతు సంఘంకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మన రైతు సంఘం నుంచి మనము ఆర్యూ సర్టిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే కేఎఫ్ఈ ప్రాక్టీసెస్ చేయించడం జరిగింది. తద్వారా మనము రైతులకి మన రైతు సంఘం నుంచి ఈ రైతు సంఘం ద్వారా మనకు 25 నుంచి 30 కుటుంబాల వరకు ప్రతి ఇయర్ ఉపాధి అనేది మనకు వస్తుంది. అదేవిధంగా మనకు మనము ఈ
సరుకుని టాటా కాఫీకి, సుబ్బి బీవరేజ్, అలాగే మిరియాలు వచ్చి జయంతి పైసెస్ వాళ్ళకి మనం పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మన జీమాడుగుల మండలంలోని 17 పంచాయతీల నుంచి 3682 కుటుంబాలతో మనం పనిచేస్తున్నాము. సుమారు మనం 6000 ఎకరాల మీద పనిచేస్తున్నాం. అలాగే రైతుకి మంచి గిట్టుబాటు ధర అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మనం నేరుగా విలేజ్లో వెళ్ళి మనం రైతు ఇంటి దగ్గరే కొనుగోలు అనేది చేయడం జరుగుతుంది. రైతులే కాటా అని వేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనము వెంటనే రైతుకు పేమెంట్ చేయడం కూడా జరుగుతుంది. మన కాటాలో మోసం లేకుండా కూడా జరుగుతుంది. రేట్లు మనము ఈ సంవత్సరం అయితే మనము పార్చ్మెంట్కు 2.70 ఇస్తున్నాము. గుళ్ళకైతే 140 రూపాయలు ఇస్తున్నాం సార్. బ్లాక్ పేపర్ వచ్చి 555 రూపాయలు సార్. మనం ఇప్పటివరకు ఎన్ని టన్నులు మీరు ఎగుమతి చేశారు సార్? మనమైతే ప్రతి ఇయర్ అయితే మనం పార్చ్మెంటు మనము లాస్ట్ ఇయర్ అయితే ఫ్రూట్స్ వచ్చి 40 టన్స్ వేసాం సార్. ఈ ఇయర్ అయితే మనం ఫ్రూట్స్ ఒక 20 టన్స్ వేసాం సార్. అది మనం స్పెషల్ కాపీకి అనేది రెడీ చేసి ఉంచాం సార్. మనం 15 టన్స్. అలాగే రిమైనింగ్ మనము లాస్ట్ మంత్లోని 20 టన్స్ పంపించాము. ఇప్పుడు రెడీగా మనకు పార్చ్మెంట్ 15. వెల్కమ్ టు N45 న్యూస్ విజయనగరం. ఆలస్యమైన ఆహ్లాదకరంగా ఆడదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలను పట్టణంలోని డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ బుధవారం ప్రారంభించారు. జిల్లాలోని నియోజకవర్గ స్థాయి పోటీల్లోని విజేతలు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ అంశాల్లో 4 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఆయా క్రీడాంశాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల ప్రారంభ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఎస్డిఓ అచ్యుతారావు, సెట్విజ్ సిఇఓ రామ్ గోపాల్, పలువురు కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. హోరాహోరీగా బ్యాడ్మింటన్లో 17 టీంలు తలబడగా విన్నర్స్గా ఎస్ శ్రీనివాసరావు, కె శ్రీను, రన్నర్స్గా ఏ త్రివిక్రమరావు, వి పవన్, 3వ స్థాయిలో ఎం సాయితేజ, జి సాయికృష్ణ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలికలచే నృత్య రూపకాలు జరిగాయి. వెల్కమ్ టు N45 న్యూస్. తిరుపతి బ్రేకింగ్ న్యూస్. త్రుటిలో తప్పిన అగ్ని ప్రమాదం. పాత టైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ప్రమాదం. మహతి ఆడిటోరియం ఎదురుగానున్న ఆటోమొబైల్ షాప్ వెనుక భాగంలో ఘటన. మంటలు చెలరేగటంతో పక్కనే ఉన్న 2 ఏసీ అవుట్డోర్ యూనిట్ల దగ్ధం. 2 ఫైర్ ఇంజన్లు రావటంతో మంటల ఆర్పివేత. వెస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారిస్తున్నారు.